జెడ్4 న్యూస్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు జెడ్4 న్యూస్. నేను వంశీకృష్ణ గౌడ్. మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. మొదటగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తీపి చేదుల కలయికతోటి ఎట్లాగైతే ఉగాది పచ్చడి ఉంటుందో మన జీవితంలో కూడా షడ్రుషుల సమ్మేళనంగా మనందరి జీవితాలు కూడా ఈ ఉగాది పర్వదినం నుంచి ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఆనందంగా ఉండాలని జెడ్4 న్యూస్ కోరుకుంటుంది. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో వివిధ దినపత్రికల్లోని ప్రధాన అంశాలను చర్చించి విశ్లేషించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఒక కొత్త ప్రయోగం జెడ్4 న్యూస్ చేస్తుంది. ఇలాగైతే లోకల్ లీడర్షిప్ని, లోకల్ టాలెంట్ని, లోకల్ వాయిస్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో జిల్లాలకు సంబంధించిన లోకల్ లీడర్లను జెడ్4 న్యూస్ ఆహ్వానిస్తుంది. ఇప్పుడు మనకు ప్రధానంగా గమనిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు తమ వాయిస్ని ప్రజలకు వినిపించాలనే ఉద్దేశంతో, లోకల్ లీడర్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో జెడ్4 న్యూస్ ఈ రోజు నుంచి ఒక కొత్త కార్యక్రమం తీసుకుంటుంది. లోకల్ లీడర్ తోటి స్పెషల్ డిస్కషన్ తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనకు స్పెషల్ గెస్ట్ జీడిపల్లి రామరెడ్డి గారు ఉన్నారు. రండి రామన్న, వెల్కమ్. నమస్కారం. జీడిపల్లి రామరెడ్డి గారు మా అందరం ప్రేమగా పిలుచుకునే రామన్న తను సీనియర్ జర్నలిస్ట్గా ఉండి ప్రధాన పత్రికల్లో అనేక సంవత్సరాలు సేవలు అందించడమే కాకుండా వారి కుటుంబం నుంచి ప్రజాప్రతినిధిగా కూడా సేవలు అందించడం జరిగింది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఆయన సేవలు అందిస్తున్నాడు. వెల్కమ్ రామన్న. ధన్యవాదాలన్నా. ఈరోజు మనం చూద్దాం రామన్న, ప్రధాన దినపత్రికల్లో చూసినట్టయితే ఈనాడుకు సంబంధించి ప్రధాన ఐటమ్ అసలు మొన్న నుంచి పేపర్లలో, టీవీలలో ఊదరు కొడుతున్నారు ఇదే విషయం. రామన్న, ఈ సన్నబియ్యం సంబంధించి చెప్పండి, మీ అభిప్రాయం ఎట్లుంది? అసలు ఈ పథకము ప్రజలకు ఎట్లా చేరుతుంది అనుకుంటున్నారో చెప్పండి ఒకసారి. వాస్తవానికి సన్నబియ్యం కార్యక్రమం అనేది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకొచ్చారు. ఈ విద్యార్థిని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కావచ్చు, తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో కావచ్చు, హాస్టల్లో కావచ్చు ఈ సన్నబియ్యాన్ని విద్యార్థులకు అందించారు. తర్వాత క్రమంలో కాలక్రమేణా ప్రజలందరికీ కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పి కూడా కేసీఆర్ గారు అన్న హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, 420 హామీలు, 6 గ్యారెంటీలలో కూడా అవన్నీ అమలు చేస్తాం, తర్వాత సన్నబియ్యం కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ సన్నబియ్యం అమలు చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశమే. ఎందుకంటే ప్రజలు కూడా రాను ఏమైతుందంటే దొడ్డు బియ్యాన్ని తినకుండా సన్న బియ్యాన్ని ఎక్కువ తింటున్నారు. కాబట్టి రేషన్ షాపుల ద్వారా ఇచ్చినటువంటి ఈ దొడ్డు బియ్యం కూడా వాస్తవానికి దుర్వినియోగం అవుతుంది కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి సన్న బియ్యాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఏంటంటే పకడ్బందీగా అమలు చేయాలి. అమలు చేసినప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. ఓకే రామన్న, నిజమే. సన్నబియ్యము ఇంతవరకు మనం చిన్నప్పుడు దొడ్డు బియ్యం తినమేమో కానీ మనం బుద్ధి తెలిసినాక అందరం సన్నబియ్యమే తింటున్నాం. సన్నబియ్యం అనేది ప్రతి ఇంట్లో కామన్ అయిపోయింది. దొడ్డు బియ్యం తినలేని పరిస్థితులనే దొడ్డు బియ్యం అనేది పక్కదారి పట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది ఈనాడుకు సంబంధించి ప్రధానంగా ఇదే ఉన్న వార్త. మరొక దినపత్రిక సాక్షి చూద్దాం. సాక్షిలో కూడా ఇదే ఐటెం ఉన్నది. పేదలందరికీ సన్నబియ్యం, అదే అన్ని పేపర్లు, టీవీలలో ఇదే ఉదర కొడుతున్నారు. మొన్న నుంచి ఇదే కార్యక్రమం నడుస్తుంది. వాస్తవానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ దొడ్డు బియ్యం సంబంధించి కూడా గతంలో రేషన్ కార్డుకు ఒక వ్యక్తికి 4 కిలోలు ఇచ్చేటోళ్ళు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6 కిలోల బియ్యం ఇచ్చారు. రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. గతంలో ఏంటంటే 4 కన్నా ఎక్కువ బియ్యం 20 కిలోల బియ్యం ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది ఇవ్వకపోరు. అంటే రేషన్ విధానంలో కూడా కేసీఆర్ గారు చాలా మార్పులు తీసుకొచ్చారు. సన్న బియ్యం కూడా 100% అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాం మనం. ఇంకొక వార్త చూద్దాం రావణ. కేంద్రంలో మరో 20 ఏళ్ళు బీజేపీనే. కేంద్రంలో బీజేపీ కనీసం 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అంటే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిండు మోడీ. నిజంగా కూడా మోడీ అధికారంలోకి మూడోసారి రావడం కన్నా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు, రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ వల్లనే ఆయన మూడోసారి అధికారంలోకి వచ్చిండని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. మాకు రాహుల్ గాంధీ సహకరించడం వల్లనే, రాహుల్ గాంధీ వైఫల్యాల వల్లనే మేము అధికారంలోకి వచ్చిండని. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు రామన్న? మరి ఇంకా 20 ఏళ్ళు కూడా వాళ్ళే ఉంటామంటారు. మరి దేశాన్ని ఇంకేం చేస్తారో ఒకసారి చెప్పండి. వాస్తవానికి
సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి తర్వాత ఏదైతే మోదీ గారు అధికారంలోకి వచ్చారో వచ్చి ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక పార్ట్ టైం నాయకునిగా ఒక ప్రధాన పార్టీలో అంత హోదాలో ఉన్న వ్యక్తి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, నిబద్ధతతో పనిచేయకపోవడం కూడా ఒక విధంగా మైనస్ అని చెప్పుకోవాలి. బీజేపీ 20 సంవత్సరాలు వస్తుందా అనేది మనం చూస్తాం. కానీ ఈ మొన్న వచ్చినటువంటి ఎంపీ ఎన్నికలు కూడా కష్టపడే వచ్చింది. గతంలో చూసుకుంటే కూడా కొద్దిగా మెజారిటీ కూడా తగ్గినట్టు మనకు కనిపిస్తుంది కూడా. అవునవును రమణ, నిజమే. రండాను వాళ్ళు మెజారిటీ వాళ్ళు అనుకున్న స్థానాలు 400 స్థానాలు అన్నారు, కానీ స్థానాలు తగ్గిపోయినాయి. ఉత్తర భారతంలోనే బాగా తగ్గిపోయింది. ఇది మరొక వార్త. ఒక్క సంతకంతో కొడంగల్కు అన్నీ వస్తాయి. ఈ యొక్క ప్రధానంగా చెప్పిండు. ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, కొడంగల్ ప్రజలే రాష్ట్రాన్ని పాలించే శక్తిని ఇచ్చారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి. మనం ఇక్కడ గమనిస్తే గతంలో వీళ్ళు ఒక విమర్శలు చేస్తుండే రామన్న, ఎట్లా అంటే గజ్వేల్కే తీసుకుపోతున్నారు నిధులు, సిద్దిపేటకే తీసుకుపోతున్నారు, సిరిసిల్లాకి తీసుకుపోతున్నారు. మరి వాళ్ళు ఇది ఇట్లా చేస్తున్నారు అంటే దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ప్రధానంగా మొన్న శాసనసభ జరిగిన ఎన్నికల్లో ప్రతి కాన్స్టిట్యూన్సీ దగ్గర పోయి సిద్దిపేటలే వస్తాయా, గజ్వేల్కే వస్తాయా, లేకుంటే సిరిసిల్లకే వస్తాయా అని చెప్పుకుంటూ దుష్ప్రచారం చేశారు. పబ్లిక్లో ఒక అసమ్మతిని లేపే ప్రయత్నం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిద్దిపేటకు వచ్చినటువంటి మన వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఇతర నిధులు కావచ్చు కూడా రద్దు చేసుకుని కొడంగల్ తీసుకెళ్ళిండు. అంటే ఎదుటోళ్ళు చెప్తే ఓ రకము మనం చెప్తే ఓ రకం అన్నట్టు అయిపోయింది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. సరే, సీఎం నియోజకవర్గం కావచ్చు, అయినప్పటికీ కూడా ఈ విధంగా పక్షపాతమైన ధోరణి మాత్రం అది మంచిది కాదు. అది ఎదుటోని విమర్శించినప్పుడు నువ్వన్నా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ కొడంగల్ కావచ్చు, తర్వాత బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించిన మధిర కావచ్చు, తర్వాత మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాలు కావచ్చు, మొత్తం అక్కడికే నిధులు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. అవును, వాళ్ళు ఈయన గజ్వేల్కా సీఎం అని రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు విమర్శిస్తుండే. ఇప్పుడు కొడంగల్కే సీఎం ఆయన తయారైపోయాడు. ఇది ఈనాడు సాక్షికి సంబంధించి ప్రధాన వార్తలుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో కూడా పాలమూరుపై పగ, ఇదొక బ్యానర్ ఐటమ్ ఇచ్చిరు. కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయిన కాలువల టెండర్లను రద్దు చేసిన కాంగ్రెస్ తాజా రేట్ల ప్రకారం ఖజానాపై అదనంగా 1350 కోట్ల భారం, 3.5 కిలోమీటర్ల పని పూర్తి చేస్తే కరువిన దాకా జలాల పరవలు. సర్కార్ నిర్వాహకంతో చేజారిన 20 నుంచి 25 టీఎంసీల వినియోగం. కల్వకుర్తి కింద ప్రశ్నార్థకంగా 2 లక్షల ఆయకట్టు. ముందు చూపుతో ఏదులా వట్టెం వద్ద తూములు ఏర్పాటు చేసిన కేసీఆర్. పాలమూరు మోటార్లు నడిస్తే కల్వకుర్తి పూర్తి ఆయకట్టుకు జీవం. ఇక్కడ మరొకటి కూడా ఇస్తున్నారు. ప్రధానంగా పాలమూరు జిల్లాలో సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్ గారు తీసుకున్న పథకాలు, రిజర్వాయర్లు స్కీమ్ ఇది. వెంకటాద్రి రిజర్వాయర్, కురుముద్రాయ రిజర్వాయర్, ఉద్దండాపూర్ రిజర్వాయర్. ఈ 3 రిజర్వాయర్లకు సంబంధించి ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి. కాలువల కింద పనులు కూడా జరగాలని టెండర్లు కూడా ఓపెన్ చేసినాక దాన్ని ఆపేసారు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు రామన్న? పాలమూరుకు అంటే ఇంతకుముందు పాలమూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోవాలని, పాలమూరుకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి రేవంత్ రెడ్డి మరి అధికారంలో రాగానే ఆయన కమిషన్ల కోసం ప్రాజెక్టును డైవర్ట్ చేస్తుండ్రు. ఇది ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాకముందు పాలమూరు నియోజకవర్గం అంటే వలసల జిల్లా లెక్క పాలమూరు జిల్లా ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి చాలా కష్టపడ్డాడు. చాలా ప్రాజెక్టులు ఏర్పాటు చేసి నీళ్ళంచే ప్రయత్నం చేసిండు. కానీ తర్వాత కూడా మళ్ళీ అధికారంలోకి వస్తాం కావచ్చు, వచ్చిన తర్వాత ఇవి కల్వకుర్తి ఎత్తిపోతలు కూడా పూర్తి చేస్తాం, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పి కేసీఆర్ గారు అనుకున్నారు. కాకపోతే ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారు ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో మన రేవంత్ రెడ్డి గారు మన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఇక్కడనే అన్యాయం జరుగుతుంది, అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో సక్సెస్ అయిపోయిండు, కానీ మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయినారు. అక్కడ జిల్లా ప్రజలు నీళ్ళు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు. వారికి రైతుల పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఏదైనా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఆ ప్రభుత్వం ఏమన్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తే అదేమన్నా పూర్తి చేసేది వచ్చే ప్రభుత్వం తోడ్పాటు అందించాలి, రైతులకు మేలు చేయాలని తప్పిస్తే ఈరోజు ఈ కల్వకుర్తి కావచ్చు, తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, తర్వాత బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతలు కావచ్చు, ఈ ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. పీడికేడు మట్టి కూడా ఇవ్వలేదు, టెండర్లు రద్దు చేసింది. దీనివల్ల కూడా రైతులకు కూడా తీరని అన్యాయం జరిగింది వాస్తవానికి. అవును రామన్న, ఎందుకంటే వాళ్ళు కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిరు అన్న వ్యక్తులు ఇలా కమిషన్ల కోసము మరి పాత ప్రాజెక్టులు టెండర్లు అయిన వాటిని కూడా రద్దు చేస్తున్నారు. ఇప్పుడు సిగ్గుచేటు అనే అంశం అది. కమిషన్ల కోసం కాళేశ్వరం అన్నప్పుడు కాళేశ్వరంలో భాగంగా ఏర్పాటు చేసిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ నుంచి ఈరోజు పంట పొలాలకు నీళ్ళు వెళ్తున్నాయి. మరి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అయినప్పుడు నీళ్ళు పోతాయి. అవి
వాళ్ళ మాటలు అట్లే ఉంటున్నాయి. ఇప్పుడు ఇంకొక వార్త రావణ, ఉగాది నాడే బార్ల 45 కొత్త బార్లకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్, నేడే నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 25, పట్టణ ప్రాంతాల్లో 20, రాబడే ప్రామాణికంగా ఆయా ప్రాంతాల ఎంపిక. ఈ ఆర్థిక సంవత్సరంలో 27,623 కోట్ల ఆదాయం రాబట్టే దిశగా ప్రభుత్వం అందడు. ఎలైట్ బార్లతో మరో నోటిఫికేషన్ ఎక్సైజ్ శాఖ. ఇక్కడ చూస్తే అప్పుడు అధికారంలో రాకముందు వీళ్ళు విమర్శించిన మాటలు ఏంటి అంటే, తాగిపిస్తున్నారు తెలంగాణను, తాగిపిచ్చి మద్యంలో ముంచేసి ఆదాయం తెచ్చుకుంటున్నారు అని విమర్శించిన వ్యక్తులు మరి ఇప్పుడు 27,600 కోట్లకు టార్గెట్గా పెట్టి మందు బార్లు, పండుగ నాడు ఉగాది అంటే మన శుభప్రదమైన పండుగ నాడే బార్లకు ఓపెనింగ్ చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి చెప్పండి రావణ ఏంది. ఇప్పుడు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పరిపాలన అనుకుంటూ మద్యం గురించి అతనితో పాటు అతని ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు అయితే మేము అధికారంలోకి వస్తే బెడ్ షాప్ మొత్తం ఎత్తేస్తాము, మద్యాన్ని తక్కువ చేస్తాము, ఆదాయం లేకుండా పర్వాలేదని మాట్లాడిండు. ఈరోజు ఉగాది పండుగ అంటే వాస్తవానికి హిందువులకు పవిత్రమైన పండుగ, మనకు తెలుగు తొలి సంవత్సరం ఇది. ఇలాంటి పండుగ రోజున ఈ బాలరాలు లేవటం ఇది బాధాకరం. ఇది ఇప్పటికైనా గతంలో ఎన్నికల్లో ఏదైతే మాట్లాడినో హామీలు అసలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ మద్యం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మహిళలు. కానీ చిన్న ఆర్థికంగా చితికిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు తక్కువ చేసుకోవాలి. ఆదాయం తక్కువైనా సరే కానీ ప్రజలకు సంబంధించిన మేలు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉగాది పండుగ పూట పండుగ నాడు మంద అయిపిస్తుడు, పచ్చడి తాగాలని అందరూ అనుకుంటే ఈయన మంద అయిపోయాలి అని ఇది ఒకటి. ఇంకోటి చూస్తే అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి. ఇది చాలా బాధాకరం. ఇది వాస్తవానికి ఈ ప్రభుత్వంలో గురుకుల పాఠశాల నిర్లక్ష్యం మూలంగా ఇటీవల కాలంలో మన ఈ దుబ్బాక అలసిపూర్లో కూడా ఒక విద్యార్థి ఉరేసుకునే ప్రయత్నం చేసిండు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలి. ఏదో ఆదరబాధగా ఇష్యూ జరగగానే స్పందించి ఆ హాస్టళ్లకు ఒక స్పెషల్ అధికారులను చేయడము, తర్వాత పనిచేయడం, ఇలాంటి కార్యక్రమం రద్దు చేసుకొని గతంలో జరిగిన విధంగా హాస్టల్ను పకడ్బందీగా ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు దిక్కు, ఆటో నడిపించేటోళ్ళు, లేకపోతే విద్యార్థులు ఆత్మహత్యలు, దాదాపు 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 100 పైచిలకు ఆత్మహత్య యత్నాలు చేసుకున్నారు. చాలా బాధాకరమైన చిత్తశుద్ధి లేకుండా జరుగుతున్న పరిపాలన లెక్క మనం చూడాలి. నెక్స్ట్ మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతి కనుక గమనించినట్లయితే ఇది కూడా సేమ్ పండగ పూట సన్నబియ్యం అనేది ఒక వార్త, ఫోన్ ట్యాపింగ్ ఒకటి, మావోయిస్టుల మృతి. ఇది చూస్తున్నాము రావణ. రోజు అసలు నేను గమనిస్తున్నా ప్రతిరోజు కూడా ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మావోయిస్టుల మృతి, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మావోయిస్టుల మృతి, ఇదే జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో సుకుమా జిల్లాలో ఎన్కౌంటర్, మృతుల్లో 11 మంది మహిళలు, డివిజన్ కార్యదర్శి, గాయపడ్డ 4 డిఆర్జీ జవాన్లు, మావోయిస్టులు లొంగిపోవాలి అమిత్ షా. వీరు ఒక యుద్ధం ప్రకటించారు, అంతర్యుద్ధము. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే మావోయిస్టు ఏర్పాటు అనేది వాస్తవానికి ఆ సమయంలో ఉన్నటువంటి ఒక నిరంకుశమైన విధానాలకు వ్యతిరేకంగానే ఆనాడు ఆ మావోయిస్టు ఉద్యమం మొదలైంది. భూస్వాములకు తర్వాత పెత్తందరులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం తర్వాత క్రమంలో మార్పు లోనైపోయింది. ఏదేమైనా సరే ఎక్కువ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ జిల్లాలోనే ఖమ్మము ఆ సరౌండింగ్ ప్రాంతాల్లోనే ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఇది బాధాకరమైనది. ఇటు పోలీసులకు కావచ్చు, తర్వాత ఈ మావోయిస్ట్ కుటుంబాలకు కావచ్చు తీరని నష్టమేది. ఇప్పటికైనా సరే జనజన స్రవంతిలోకి మావోయిస్టులు తీసుకురావాల్సిన అవసరం ఎంతమంది, వాళ్ళతో చర్చలు జరపాలి. వారు కూడా ఈ సమయంలో ప్రభుత్వంతో ఎదురుగా వెళ్ళి సాధించేది కూడా ఏం లేదు. వారికి ఏమైనా అభిప్రాయాలు ఉంటే అభిప్రాయాన్ని ప్రభుత్వంతో పంచుకొని ఆ ప్రజలకు మేలు చేసే విధంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి మన అభిప్రాయం. ఎందుకంటే ఈ నష్టము, ఈ కడుపుకోత అనేది ఇరు వర్గాలకు కూడా చాలా బాధాకరమే. మన తెలంగాణ అంటేనే ఒకప్పుడు నక్సలైట్లు అన్నలతోటే నడిచే పరిస్థితి. ఆ సమయంలో అన్నల కాలం పోయి తర్వాత ఎన్కౌంటర్లు, ప్రతిరోజు ఎన్కౌంటర్లు చూసే పరిస్థితి, అది కూడా మనకు తగ్గిపోయి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇదే పరిస్థితి. అడవి ప్రాంతాల్లోనే అక్కడ కొనసాగుతున్నాయి. ఇది బాధాకరమే. దీని మీద ఏదో ఒక దగ్గర ముగింపు పలకాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఒకటి మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, 10 ఏళ్ళు కొడంగల్కే సీఎం సీటు, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా, భూములు కోల్పోయిన కుటుంబాలకు 2 ఉద్యోగాలు, అంబేద్కర్ను అవమానించిన షా, బీసీలకు బీజేపీ వ్యతిరేకం, హిందూ ముస్లింలు ఏకమై దేశాన్ని కాపాడాలి సీఎం రేవంత్. కొడంగల్లో నిన్న ముఖ్యమంత్రి పర్యటన చేసిండు. అక్కడ ఇఫ్తార్ వేయిండు, అక్కడ గుళ్ళె తిరిగిండు. ఇవన్నీ ఫోటోలు చూస్తుంటే ఆయన సొంత నియోజకవర్గాలకి అభివృద్ధి పనులకు కావచ్చు వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే 10 ఏళ్ళు కూడా నేనే సీఎం ఉంటా అని చెప్తున్నాడు.
మరి ఒకటే ఏడాదికి కుర్చీ ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. మరి 10 ఏళ్ళు ఉంటాడా ఏం సంగతి? ఇప్పుడు మనకు ఏడాది అయిపోయింది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ వరుస వైఫల్యాలు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏమో చేస్తామని చెప్పి రుణమాఫీ కావచ్చు, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఈ డేట్ మార్చుకు వెళ్ళిపోయాడు, అందులో ఫెయిల్ అయిపోయాడు. దీన్ని డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రా తర్వాత మూసి ప్రక్షాళన అని చెప్పిండు. మూసి ప్రక్షాళన తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయి అన్నింటిలో వైఫల్యం చెందిండు. ఈరోజు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా, స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇట్లా ఫలితాలు వస్తే రేపు నా సీటు కూడా పోతుందని భయంతో వాస్తవానికి స్థానిక సంస్థలు ఎలక్షన్లో పెడతలేడు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనకు కొత్త కాదు. ఏ సీటు ఎప్పటివరకు ఉండేది కూడా తెలియదు అది. కానీ ఆయన కానీ ఎప్పుడున్నాడు 10 ఏళ్ళ దాకా నేనే అని. ఇంకొకటి ఆలోచన అంబేద్కర్ను అవమానించిన షా. వాస్తవానికి కేసీఆర్ గారు అంబేద్కర్ను తీసుకొచ్చి సచివాలయం ముందు పెట్టి ఒక పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి జాతికి ఒక గొప్ప వ్యక్తిని ఇట్లా రోజు చూడాలి, ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి కేసీఆర్ పెడితే ఆ జయంతి రోజు కూడా, వర్ధంతి రోజు కూడా అక్కడికి ఎవరు వెళ్ళకుండా ఆ విగ్రహాన్ని ముట్టుకోకుండా చేసే వ్యక్తి ఇతడు. కేసీఆర్ గారు విగ్రహం ఏర్పాటు చేస్తే అదేమన్నా తప్పైపోయింది ఏమన్నా? నువ్వు అంబేద్కర్ను సమర్థించే వ్యక్తి అయినప్పుడు దానికి మంచి ఏర్పాటు చేసి 10 మందిని వచ్చే విధంగా ఏర్పాటు సందర్శకులకు అవకాశం కల్పించాలి. కానీ అంబేద్కర్ను చూడకుండా చేయడం ఇది. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఎత్తైన విగ్రహం 125 అడుగుల విగ్రహానికి ఈయన ముళ్ళ కంచెలు బద్దలు కొడతానని అన్న వ్యక్తి దాని చుట్టూ ముళ్ళకంచెలు అసలు ఓనియకుండా చేస్తున్నాడు. అసలు ఆ అద్భుతాన్ని ఎవరికి చూసే అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఆయనే అంబేద్కర్ని అవమానించిండు అని బీజేపీలో చెప్తున్నాడు. బీజేపీలో సంగతి తర్వాత కానీ ఈయన సంగతి ఏందో చూడాలి. మరొక దినపత్రిక వెలుగును కనుక గమనించినట్టయితే ఇక్కడ ఒక ప్రధానమైన వార్త ఉంది రామన్న. సేమ్ సన్నబియ్యంతో ఒకటి ఉన్నది, ఎన్కౌంటర్తో ఒకటి ఉన్నది. అది ఇంకోటి చూస్తే స్థానిక ఎన్నికలకు 45 రోజులు డెడ్ లైన్. బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదికగా నెల పాటు కేంద్రంతో పోరాటం. కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్లపై 2 ప్రతిపాదనలు. 1 నేరుగా అమలు చేయడం, 2 కోర్టు బ్రేకులు వేస్తే పార్టీ పరంగా 42 సీట్లు. జూన్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ నిర్వహించేలా ఏర్పాటు. ఇప్పటికే ఎన్నికల ఆలస్యంతో ఆగిపోయిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. అధికారులకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఆలోగా బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ. ఇది ఎట్లా చూడాలి రామన్న? మరి ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉందా? మరి ఊర్లలో వాతావరణం ఎట్లుంటుంది? వాస్తవానికి ఒక 6 మాసాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇగో అగో అనుకుంటా ఇట్లా జరుగుతుంది. వాస్తవానికి ఎంతోమంది మేము సర్పంచ్ పొడి చేసాం, ఎంపీటీసీ పొడి చేసామని చెప్పి అన్ని చదువుకుని వచ్చి ఊరకొచ్చుడు, ఈ ఎలక్షన్ కాదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోడు. ఇలాంటి మనం చూస్తూనే ఉంటాం. ఏది ఏమైనా సరే నీ వ్యక్తిగత ఎజెండా, రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత ఎజెండాతోటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను పక్కపెట్టుకుంటూ వచ్చిండో. ఈ సంవత్సర కాలంగా ఏడాది దాడి మీద గత సంవత్సరం జనవరిలో ఎలక్షన్లు అయితే ఇంతవరకు కూడా ఎన్నికలు జరగలేవు. కాబట్టి ఏం జరుగుతుందంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి, స్టేట్ నుంచి వచ్చే నిధులు లేవు. గ్రామ పంచాయతీ ఎంత అస్తవ్యస్తంగా అయిపోయింది అంటే ఒక మోటార్ కాలిపోతే, ఒక స్టార్టర్ కాలిపోతే, ఒక బల్బు తీయడానికి, పారిశుద్ధ్యం చేయడానికి, బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా నిధులు లేవు. పంచాయతీ కార్మికులు వాళ్ళ జీతాభత్యాలు కూడా లేవు. వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1500 నుండి 8,900 రూపాయలు జీతాలు పెంచిండు. ఈరోజు జీతాభత్యాలు లేని పరిస్థితి దీనామస్థితిలో ఉంది. ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఒకటి 42% రిజర్వేషన్ పెంచుతా అని చెప్పి ఇతడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అది ఉన్నదేమో సెంట్రల్ పార్టీ. అది వాస్తవానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయి, 50% మించి రిజర్వేషన్ ఇవ్వద్దు వాళ్ళు ఉన్నది. ఇదంతా తెలిసి కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్నారు. నువ్వు 42% పార్టీ నుంచి చేస్తా అనుకున్నప్పుడు ఇదంతా డ్రామా అవసరం లేదు కదా. నువ్వు పార్టీ నుంచి చేసుకొని చేయాలి కదా. అధికారంలో ఉండి పార్టీ నుంచి మేము ఏదో చేస్తున్నాం కానీ వాళ్ళు ఏదో సహకరిస్తలేరని చెప్పి ఈ కాకమత చెప్పడానికే ఈ తాత్సారంగా మనకు కనిపిస్తుంది. అది రమణ. మళ్ళీ నెక్స్ట్ ఇదే ఉన్నాయి అంశాలు. సన్నబియ్యం గురించి ఇది ఇట్లా, భూకంపం గురించి. భూకంపం చాలా బాగా. ఇది మొత్తం మీద ఈనాడు ప్రముఖ దినపత్రికల్లోని వివిధ ప్రధాన అంశాలను గురించి మనం చర్చించినాం. మన రామన్నయ్య స్పెషల్ గెస్ట్గా వచ్చి మనందరికీ విశ్లేషించడం జరిగింది. మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో వివిధ ప్రధాన దినపత్రికల్లోని అంశాలను విశ్లేషించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.